महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశుల వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. ముఖ్యంగా మేషరాశి ఫ్యామిలీ అందరికి కూడా, మన ఫ్యామిలీ అందరికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే గత వారం 102, 103 ఫీవర్తో నేను వీడియో చేయడం జరిగింది. చాలామంది గమనించి గురుగారు మీ యొక్క హెల్త్ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి చాలామంది కామెంట్స్లో పెట్టాం. అంతమంది ప్రార్థన ఫలించి వెంటనే 2 రోజుల్లోనే రికవరీ అవడం జరిగింది. సో ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. సో అలాగే ఈ వారం మనం చూస్తే కనుక మేష రాశి వారికి సంబంధించి ఇక్కడ మెయిన్గా పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, షష్టమంలో రవి యొక్క సంచారం, అలాగే షష్టమంలో బుధుడి యొక్క సంచారం, లాభంలో రాహు యొక్క సంచారం, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి యోగిస్తూ ఉంది. ఇక్కడ ఈ మారిన గ్రహాల ప్రభావం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రవి బుద్ధుల రీత్యా అయితే శత్రు విజయాన్ని పొందేటట్టు, ఆరోగ్య సమస్యలను అధిగమించేటట్టు ఈ రాశి వారికి కనిపిస్తుంది. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా కొంచెం పంచమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కానీ బట్ సంతానపరమైన విషయాల్లోనూ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సో సాధ్యమైనంత వరకు వీళ్ళు కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం హ్యాపీనెస్ని పొందే ఆస్కారాలు ఉన్నాయి. బట్ కేతు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ రీత్యానో, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లోనో డిసాటిస్ఫాక్షనల్ టెండెన్సీస్ అనేవి, మీ శాలరీ ఇంక్రిమెంట్స్ విషయాల్లోనో ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా మన సోమ మంగళవారంలో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూసినప్పుడు మనకి రవిశనుల యొక్క సమసప్తం, మొన్నటిదా కుజిశనులు అయిపోయింది, ఇప్పుడు రవిశనుల యొక్క సమసప్తం కూడా జరుగుతుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు మేజర్గా
కొన్ని కన్ఫ్లిక్ట్స్ని, కొన్ని వివాదపరమైన విషయాలని ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, కొన్ని ట్రబుల్ షూటింగ్ విషయాలు, కొన్ని సమస్యలు, డైలీ రొటీన్లో వచ్చే సమస్యలు వీళ్ళు ఓవర్కమ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ద హెల్ప్ ఆఫ్ రవి అండ్ బుధ, ఇద్దరూ కూడా రవి బుధులు చక్కగా యోగిస్తారు. కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, శత్రువులకి సంబంధించి కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ఏదైనా. సో కానీ రవిచంద్రుల యొక్క సంసప్తం అనేది ఒకటి ఈ రాశి వాళ్ళకి మాత్రం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనే మెయిన్గా వీళ్ళకి సంబంధించి అయ్యే ఖర్చులకి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు. సో వీటికి సంబంధించి వీళ్ళు కొంచెం సోమ మంగళవారాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిదిగా చెప్పబడుతుంది. బట్ ఎనీవే ఈ రవి బుధ చంద్రులు ముగ్గురు కూడా 6th హౌస్లో యోగిస్తారు. కాబట్టి రుణరోగ శత్రుస్థానం అనే స్థానంలో రవి బుధ చంద్రుల యొక్క యుతి ఏదైతే ఉందో శత్రు విజయాన్ని ఇస్తుంది. అలాగే డైలీ రొటీన్లో మీకు ఎదురవుతున్న సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇస్తారు, ఓవర్కమ్ అవ్వగలుగుతారు. కాకపోతే సమ్ మెడికల్ త్రూ ద్వారానో, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ద్వారానో సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది సోమ మంగళవారాల్లో. ఇక బుధ గురు శుక్రవారంలో మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఆల్రెడీ కుజుడు ఈ రాశికి వచ్చారు, రాశ్యాధిపతి కుజుడు 7వ స్థానంలోకి వచ్చారు. సో కాబట్టి చాలా వరకు కూడా అవాయిడ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ విత్ యువర్ కోవర్కర్స్. ఎవరైతే మీ కోవర్కర్స్ ఉంటారో, మీరు ఎవరితో అయితే పనిచేస్తుంటారో, మీ సహోద్యోగులు ఎవరైతే ఉంటారో, చిన్న డామినేటింగ్ ఇష్యూస్ అని మ్యారిటల్ లైఫ్లో అయినా అండ్ ఫ్రెండ్స్ మధ్య కానీ, కాలేజీ స్టూడెంట్స్ అయితే ఫ్రెండ్స్ మధ్య కానీ ఇలా వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. వీటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటా, ఇలాంటి సిచ్యువేషన్స్ దాటుకుంటా మేష రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా మనకి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం ఇందాక చెప్పుకున్నట్టు 8వ స్థానం కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయటం అనేది ఈ వారం అవసరం. అలాగే చాలా వరకు మీకు చాలా దగ్గర వారు, డైలీ రొటీన్లో మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళు, సో ఇలాంటి వాళ్ళ మధ్య అనవసరంగా చిన్నపాటి డిస్టర్బెన్స్ రావటం వల్ల అది మీ మైండ్లో తొలుస్తూ ఉంటుంది వారాంతానికి. సో అటు ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవటం మేష రాశి వారికి మంచిది. అలాగే పంచమంలో కేతువు సప్తమంలో కుజుడు, ఈ రెండు కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, కాంట్రాక్ట్స్ రీత్యా కావచ్చు, వీటిల్లో అంత అనుకూలమైన ఫలితాలు. అండ్ సంతానానికి సంబంధించిన మ్యారిటల్ లైఫ్కి యువర్ స్పౌజ్, భార్య ఆర్ భర్త కానీ మీ సంతానం, వీటికి ఇద్దరికి సంబంధించిన విషయాల్లో కొంచెం బ్యాలెన్స్ చేసే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశికి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుజికేతువులు ఇద్దరే భావనలా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్న, 1 కేజీ కందులు, 1 రెడ్ క్లాత్ దానం చేసుకున్న, ధరణీ గర్భ సంభూతం, ఫలాస పుష్ప సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్న ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా బాగుంటుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.